సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంటు, సేల్ అగ్రిమెంట్ అంతే, ఇంకంతకు మించి ఏముండదు. 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు సార్ లీజ్ అగ్రిమెంట్. గృహం ఎవరైతే రియల్గా నీడీ పీపుల్ అని చెప్పి నమ్మి ఆ రోజు గవర్నమెంట్ ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళు మాత్రమే అందులో ఉండాలి. వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా నేరం, అదేవిధంగా దాన్ని వేరే వారు కొనుక్కోవడం కూడా నేరం. దానిపైన కమిషనర్ గారు పూర్తి ఎంక్వైరీ చేసి దాన్ని రిపోర్టుగా ఇస్తారు. ఇచ్చిన మీదట క్రిమినల్ కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే చెప్తున్నాం, అటువంటి మైక్రో ఫైనాన్షియర్స్ అందరూ కూడా జాగ్రత్త. ఆ ఇల్లు ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అర్జెంటుగా వెకేట్ చేయాలి. వాటి తాలూకు ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చే అగ్రిమెంట్స్ ఉన్నాయో, గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ని కూడా కమిషనర్ గారి దగ్గరే ఉన్నాయి. వాటిని క్యాన్సిల్ చేసేసి రియల్ నీడీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. మా పోలీసు వారి తరఫున కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్లీ గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సార్ మరియు ఎంపీ గారు ఇక్కడికి విజిట్ చేసి ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. ఇక్కడ ప్రజలు తెలియజేసిన పోలీస్ పరమైన సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. వెంటనే సార్ మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి స్పందించి మేము కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ ఎవరైనా రియల్గా గాంజా తాగే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు, లేదా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారని చెప్తున్నారు, లేదా కొందరు ఆకతాయిలు చీకటి పడిన తర్వాత బైకుల మీద ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు, లేదా ఇక్కడ ఎవరైతే కొందరు ఇల్లు తీసుకొని వాటిని అద్దెకి ఇవ్వడం వల్ల బ్రోతలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మేము ప్రతి అపార్ట్మెంట్ కూడా కార్డినెన్స్ సెర్చ్ చేస్తాం. మీరు కూడా సహకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా ధైర్యంగా మాకు చెప్పండి, సమాచారం మాకు ఇవ్వండి. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. 24/7 ఇక్కడ మా పోలీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ అనండి.